హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ క్లోజింగ్ బ్రేచ్ 22,945 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీ ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. రెండు విషయాలు చెప్పడం జరిగింది ప్రీవియస్ డే వీడియోస్లో. సో ఒకటి, మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి ఒక హైయర్ హైస్ హైయర్ లోస్ వేసుకుని ఫార్మేషన్ చేసుకుంటూ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా కరెక్షన్ మోడ్లోకి రావాలి. అది కూడా 50 నుంచి 60% కొద్దిగా కరెక్షన్ మోడ్ ఉంది మార్కెట్లో. హెల్దీ కరెక్షన్ అంటారు దాన్ని. ఆ హెల్దీ కరెక్షన్ రావాలి. ఈ హెల్దీ కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం వాల్యూమ్ అయితే జనరేట్ కంపల్సరీ చేసుకోవాల్సింది. చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మనకి మార్కెట్ ఒకవేళ 50 నుంచి 60% ఏ విధమైన వాల్యూమ్ జనరేట్ చేసుకోకపోతే మాత్రం డైరెక్ట్గా మొత్తం మార్కెట్ డైరెక్ట్గా ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది సపోర్ట్ లెవెల్కి ఏర్పాటు చేసుకోవాలని కూడా మీకు ఈ గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ లెవెల్ దగ్గరికి. ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ ఈ లెవెల్ ఫెయిల్యూర్ అయితే మాత్రం మన మార్కెట్ 23,000కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. సో ఇప్పటికే మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం చాలా మంచి డిస్కౌంట్లో వచ్చింది మార్కెట్. ఇంత మంచి ఆపర్చునిటీస్ అయితే చాలామంది అయితే వదులుకోరు. సో ఈ ఆపర్చునిటీని ఎస్ఐపిలో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లంసమ్ పరంగా కానీ కొంతమంది ఇన్వెస్ట్ చేసుకుంటుంటారు. సో ఇది డిస్కౌంట్లో వచ్చినట్టు మార్కెట్. ఈ డిస్కౌంట్ ఈ పోయిన సంవత్సరం మనం కంపేరింగ్ చేసుకుంటే మార్కెట్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరంతో మనం కంపేరింగ్ చేసుకుంటే ఈ సంవత్సరం మధ్య మన మార్కెట్ బాగా డిస్కౌంట్లో వచ్చినట్టు. ఈ డిస్కౌంట్ని చాలామంది ఆపర్చునిటీగా భావించి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అయితే చూడండి, మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గరికి కంపల్సరీగా రావాల్సిన అవసరం ఉంది. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మీకు. రెండో పాయింట్ అనమాట. సో ఈ సపోర్ట్ చేసుకున్న లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ మాత్రం జనరేట్ చేసుకోవాలని కూడా మీకు కంపల్సరీగా చెప్పడం జరిగిందనమాట. సో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంతకుముందు అంటే ఫిబ్రవరి 12వ తారీఖు మాత్రం ఈ లెవెల్ని ఫస్ట్ టైం సపోర్ట్ చేసింది, సెకండ్ టైం కూడా సపోర్ట్ చేసుకుంది. కానీ ఇక్కడ మాత్రం సరైన వాల్యూమ్ అయితే కింద మనకి సరైన వాల్యూమ్ అయితే ఇక్కడ మనకి ఆ రోజు మాత్రం వాల్యూమ్ జనరేట్ చేసుకోలేకపోయింది అనమాట. సో మళ్ళీ మార్కెట్ కొద్ది కరెక్షన్ మోడ్కి మళ్ళీ అగైన్ మార్కెట్ మా వాల్యూమ్ కోసం తప్పించి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. నిన్న కానీ ఇవాళ కానీ చూసుకుంటే మాత్రం ఈ 2 రోజుల వాల్యూమ్ మాత్రం కొద్దిగా మార్కెట్ సమకూర్చుకుంది. ఇదే వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోవాలంటే ఈ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి సరిపోదు. కానీ ఏంటంటే మార్కెట్ ఈ వాల్యూమ్ని కాపాడుకోవాలి. ఈ వాల్యూమ్ని కాపాడుకుంటూ ఇంకా రేపు కూడా మంచి వాల్యూమ్తో జనరేట్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. అలా వెళ్తే కొద్ది మార్కెట్లో వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో మార్కెట్ కూడా అప్సైడ్ మూమెంట్ వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఏ విధమైన మన మార్కెట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ వీక్లో ఎప్పుడైనా సరే మార్కెట్ ఈ లెవెల్ని అంటే ఈ మార్కెట్ మస్ట్ అండ్ బిగా రేపు ఎల్లుండిలో అంటే గురువారంలో అంటే 19, 20 తారీఖులో మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేయకూడదు మార్కెట్. ఒకవేళ ఇన్కేస్ ఈ 2 రోజులు మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే మాత్రం మార్కెట్లో కొద్ది సెల్లింగ్ ప్రెజర్ మళ్ళీ ఎక్కువ కోసం పాసిబిలిటీ ఉంది. సో మనకి ఈ 2 రోజులు నుంచి ఈ 2 వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం ఈ 2 వాల్యూమ్ని సమకూర్చుకోవాలి. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ వాల్యూమ్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఆ వాల్యూమ్ ప్రీవియస్ డే మార్నింగ్స్ మంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుని గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ సస్టైనబుల్ అయిపోయినట్టే. మార్కెట్ అగైన్ మళ్ళీ మన టార్గెట్ అయితే 23,400 నుంచి 23,500 మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే నేను రెసిస్టెన్స్ మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట హోల్డింగ్లో. ఓకేనా, అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి మార్కెట్. ఇప్పటికే చాలా రాంగ్ సెల్లింగ్ జరిగింది. ఇక్కడ కూడా రాంగ్ సెల్లింగ్, ఇది కూడా రాంగ్ సెల్లింగ్, ఎక్కడి నుంచి కూడా రాంగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్. సో ఇంత రాంగ్ సెల్లింగ్లో జరిగింది. ఫస్ట్ రాంగ్ సెల్లింగ్, ఇది సెకండ్ రాంగ్ సెల్లింగ్, థర్డ్ రాంగ్ సెల్లింగ్. ఇంత రాంగ్ సెల్లింగ్ వెళ్ళినప్పుడు మార్కెట్ కంపల్సరీగా చాలా డిస్కౌంట్లో వచ్చినట్టు దీన్ని డిస్కౌంట్గానే భావిస్తారు చాలామంది ఎనలిస్ట్ కూడాను. మంచి డిస్కౌంట్గా భావిస్తారు. నేను కూడా దీన్ని మంచి మార్కెట్ ఆపర్చునిటీగా భావిస్తాను. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే టైం అనమాట. షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో అయితే మనకి చెప్పలేం. నేను యాజ్ యూజువల్గా అయితే షార్ట్ టర్మ్లో చేస్తానంటే నేను 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ లేదా 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఎగ్జిట్ అయిపోతాను. టార్గెట్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతాను. ఇంకా అక్కడి నుంచి హోల్డ్ అయితే చేయండి. మళ్ళీ ఆ స్టాక్ నాకు డిస్కౌంట్లో వస్తేనే నేను దాన్ని ఇన్వెస్ట్ చేస్తాను, లేదా వేరే స్టాక్లో నేను చూసుకుంటాను అనమాట. ఓకేనా, ఆ రకంగా. సో ఇంత ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేనైతే ఆపర్చునిటీ భావించిన నేను మిస్ చేసుకోదలుచుకోవట్లేదు. సో ఆల్రెడీ నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. మిమ్మల్ని అయితే నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ విధమైన లైసెన్స్ నా దగ్గర లేదు. సెబీ రిజిస్టర్ అయితే కాదు. నేను నా ఓన్గా మాత్రం నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఓకేనా, దీంట్లో రికమెండేషన్ అయితే లేదు. సో అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ. ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ రాకుండా ఉంటే
ట్రంప్ గారి దయ వల్ల బ్యాడ్ న్యూస్ రాకుండా ఉంటే మాత్రం సో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. సెకండ్ టార్గెట్ అయితే నేను ఈ లెవెల్ దగ్గర సెకండ్ టార్గెట్ అయితే కూడా నేను ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో 2 టార్గెట్ కంప్లీట్ అయితే ఎగ్జిట్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఒకే విధంగా పరిగెడితే మాత్రం రాంగ్ బయింగ్లోకి వెళ్ళినట్టే మార్కెట్. సో అంత రాంగ్ బయింగ్ వెళ్ళినప్పుడు మార్కెట్ మళ్ళీ సెల్లింగ్లో తీసుకొస్తారనమాట. అలా వచ్చినప్పుడు మార్కెట్ మాత్రం సెల్లింగ్లోకి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అది రాంగ్ సెల్లింగ్ రాకూడదు, పర్ఫెక్ట్ సెల్లింగ్లో వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేసేసిన అవకాశం పాసిబిలిటీ మార్కెట్లో మనకి నిఫ్టీలో కనబడుతుంది అనమాట. సో అయితే మనకి ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం బట్స్. 5 మినిట్స్ చార్ట్లో కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక సపోర్ట్ లెవెల్ అయితే రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ చేసుకుని ఉంది గత ఈ 2 రోజుల నుంచి కూడాను. సో మీకు కావాలితే మీకు 15 మినిట్స్లో కన్వర్ట్ అవుతుంది, మీకు దగ్గరికి అవుతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ నుంచి మార్కెట్ చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళిందన్నమాట. సో ఈ సపోర్ట్ చేసుకుంది నిన్న ఇవాళ కూడా మనం చూసుకుంటే మాత్రం ఈ 2 రోజులు కూడా సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి వెళ్తుంది. ఇదే విధంగా వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ రేపు వెళ్ళిన మాత్రం మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మళ్ళీ అగైన్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మార్కెట్ రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకుని గత 2 రోజుల నుంచి మార్కెట్ ఈ కోణంలోనే వెళ్ళే పాసిబిలిటీ ఉండాలి. మార్కెట్ వెళ్ళిన తర్వాత మనకి టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం కంపల్సరీ కనబడుతుంది అనమాట. ఒకవేళ మార్కెట్ ఇక్కడి నుంచి 120 డిగ్రీలో మార్కెట్ ప్రయాణిస్తే అది కూడా మీకు చెప్తుంది 120 డిగ్రీలో మార్కెట్ ఒక మంచి వాల్యూమ్తో వెళ్తే మాత్రం అది రాంగ్ బయింగ్ వెళ్ళకూడదు, పర్ఫెక్ట్ వాల్యూమ్తో పర్ఫెక్ట్ బయింగ్ వెళ్ళాలి. వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇది లెవెల్ని మనకి రెసిస్టెంట్ లెవెల్ని కూడా బ్రేక్ చేసిన అవకాశం పాసిబిలిటీ ఉంది. అలా ఒకవేళ ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ చేసుకుంటే మాత్రం మార్కెట్ హోల్డ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ హోల్డ్ అయిందో అక్కడ నుంచి బయర్స్ ఇంకా కొంతమంది మార్కెట్ ఇంకా ముందు తీసుకెళ్లే అవకాశం మార్కెట్లో మనకు కనబడుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్గా ఇది సపోర్ట్ లెవెల్, అదేవిధంగా ఇది రెసిస్టెంట్ జోన్ అనమాట. సో రేపు కూడా మార్కెట్ ఈ లెవెల్ ఈ డైరెక్షన్లోనే ఉండే అవకాశం పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు కూడా మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది. మార్కెట్ రేపు జాగ్రత్త కాషియస్గా మీరు ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ వచ్చి 49,087 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ లెవెల్ చెప్పాను మీకు ఆల్రెడీ, రెసిస్టెంట్ లెవెల్ కూడా ఇంటర్డే బేసిక్లో చెప్పడం జరిగింది అనమాట. ఇది ఇంటర్డే బేసిక్లో వచ్చి షార్ట్ టర్మ్ కూడా వచ్చు మీకు. సో ఏ విధంగా అనుకుంటే మీరు అది మీ చాయిస్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీకి మాత్రం కొన్ని రెసిస్టెంట్ లెవెల్స్ మాత్రం కొన్ని అడ్డుగా ఉన్నాయి. నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేస్తే మాత్రం నిఫ్టీతో మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది, కొద్దిగా మరీ దారుణం కాదు. ఇదే స్ట్రాంగ్నెస్ మీద మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఆ స్ట్రాంగ్నెస్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళేది మార్కెట్కి మాత్రం 49,300 లెవెల్ దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. 300 నుంచి 400 దాకా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కంప్లీట్గా మార్కెట్ 50,000 మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. 50,000 నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో 50,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయింది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఆ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయిందంటే మనకి వెళ్ళే మూమెంట్లో 50,000 ఒక 50 పాయింట్స్ కానీ 100 పాయింట్స్ కానీ మూమెంట్ ఒక వెళ్తుంది. ఎందుకంటే కింద నుంచి పుష్ అవ్వాలి కదా, మార్కెట్ పుష్ అవుతున్నప్పుడు 50-100 పాయింట్స్ పైన అప్సైడ్ మూమెంట్కి వెళ్తుంది. మనం దానికి పట్టించుకోకూడదు. కానీ మనకి 50,000 వాళ్ళకి మనం చూసుకుంటే మాత్రం 50,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా బ్యాంక్ నిఫ్టీలో. సో మన ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం బట్స్. బ్యాంక్ నిఫ్టీ నేను 5 మినిట్స్ షార్ట్లో కన్వర్ట్ అయ్యి, సో దగ్గరగా ఇంకా దగ్గర చూద్దాం 15 మినిట్స్లో కన్వర్ట్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ అయితే దీంట్లో కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని మార్కెట్ రేపు బ్యాంక్ నిఫ్టీ కంపల్సరీ ఈ లెవెల్ని సపోర్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే మాత్రం ఈ లెవెల్ని అంటే ఇంచుమించు కొద్దిగా రావచ్చు, కొద్దిగా కిందకు వచ్చినా పర్లేదు, కిందకు వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఈ 2 లెవెల్ దగ్గర ఈ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసినా ఇమీడియట్లీగా మనకు సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర దొరుకుతుంది. ఈ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలన్నమాట. వెళ్ళే ప్రకృతి వాలిటిలిటీగా ఉంటుంది. లేదంటే మార్నింగ్ వచ్చి మంచి వాల్యూమ్ వచ్చేసి మార్కెట్ ఒక బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్ మనకి మార్కెట్ 50,000 నియర్ 50,000కి వెళ్ళే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. అదేవిధంగా మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మన రెసిస్టెన్స్ జోన్ కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మాత్రం కొద్దిగా అంటే ఒక 50,000 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ కొద్దిగా
మనకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నేనైతే బాటమ్ లైన్ నుంచి బై చేస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి టార్గెట్ బుక్ చేసుకుని ఇంకా సైడ్ అవుతాను. దానికి అక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ అయ్యి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిందా, రాంగ్ బయింగ్ వెళ్ళిందా కూడా చూసుకుంటాను. లేదంటే మాత్రం మార్కెట్లో కొద్ది సెల్లింగ్ ప్రెజర్. కొద్ది బ్యాంక్ నిఫ్టీ మనం కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక సెల్లింగ్ డౌన్లో ఒక సెల్లింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఆ విధంగా మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సెల్లింగ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాదు మార్కెట్లో నిఫ్టీ వెళ్తుంది కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకెళ్ళాలి అంటే బలవంతం తీసుకెళ్తే మాత్రం మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర తీసుకెళ్లే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో నేను అది కూడా ఇందాక చెప్పాను, నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. ఆ లెవెల్ పరంగా చూసుకుంటే బలవంతంగా మార్కెట్ని తీసుకెళ్ళిపోతారు, నిఫ్టీ తీసుకెళ్తుంది కాబట్టి. లేదు బ్యాంక్ నిఫ్టీ మనకి నిఫ్టీని తీసుకెళ్తాం, బ్యాంక్ నిఫ్టీని కొద్దిగా సైడ్ జోన్ తీసుకొద్దాం అంటే మాత్రం మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం ఇమీడియట్గా మనకి అగైన్ మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ 48,000 నుంచి ఈ లెవెల్ దగ్గర మాత్రం సపోర్ట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్ మంచి వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నిఫ్టీలో మెల్లగానే వాల్యూమ్ జనరేట్ చేసుకుంది నిఫ్టీలో, నిన్న ఇవాళ కూడా వాల్యూమ్ జనరేట్ చేసుకుంది నిఫ్టీలో. అలా అదేవిధంగా ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ వచ్చి జనరేట్ చేసుకుంటే మాత్రం మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్ళిపోయి పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది మేడం. ఓకేనా. సో ఇది మనకి ఇంట్రాడే బేసిక్లో కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఇంట్రా బేసిక్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ ఇది ఉంది. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మనకి ఈ లెవెల్ దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఇంట్రాడే బేసిక్లో. ఓకేనా. ఇక్కడ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా రావడం, ఈ ప్యాటర్న్ కూడా ఫెయిల్యూర్ అవ్వాలి. ఫెయిల్యూర్ అయితే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే, ఇది ఫెయిల్యూర్ అయితే డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడ్ చేయాల్సిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.